ఇవ్వడానికి భూమి హక్కుల నమోదు చట్టం 2027 అవగాహన సదస్సు మనం నేడు మన యొక్క పాండ్ల మండల కేంద్రంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రకాశ కార్యక్రమం మాన్య శ్రీ జుంపరి కృష్ణారావు గారు, గౌరవనీయులు శ్రీ ఆదర్శిస్తున్నారు, శ్రీ మామిలపల్లి విశ్వాసరెడ్డి గారు, శ్రీ నంకాల గోవర్ధన్ గారు, శ్రీ వెంకటేశ్వరరావు గారు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, శ్రీ యాదయ్య గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ వాయిస్ గారు, సుబ్రహ్మణ్యం గారు, వార్డులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా జ్యోతి ప్రకాశ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అజ్ఞానాల కాలాన్ని తొలగించి జ్ఞానాన్ని నిర్మించేటువంటి జ్యోతులు ప్రజల యొక్క జీవితాల్లో ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తు ఉన్నారు. ఎవరు శిస్తులు చూసి వాళ్ళని ఉద్యోగం ఏర్పాటు చేయాలంటే ఆ సర్వే కార్యక్రమం. సో దీని మూలంగా కొంతమందికి రైతు భరోసా రావట్లేదు. దాన్ని కూడా ఎక్కడైనా నేను త్వరగా చేసే ప్రయత్నం చేసే కార్యం చేయాలి. అందుకే నేనేమనంటే మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ కాకపోతే మీరు ఇతర డిపార్ట్మెంట్ లో మాత్రం డెప్యుటేషన్ తీసుకుని వాళ్ళ ద్వారా పని తీసుకునేటువంటి హక్కు మీకు ఉంది. ఆ యొక్క అధికారాలు మీకు ఉన్నాయి. కాబట్టి నిరంతరం నిరంతరం ఒక్కొక్కరు పని అవసరమైతే మీ కలెక్టరేట్ కూడా ఇంకో 10 మంది తీసుకుని ఒక్కొక్కరు బాధ్యత ఎక్కడ కూడా ఏ విషయం పట్ల నిరంతరపడి మీటింగ్ లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేయాలి. మీకు అందరికీ ఉద్యమం చేస్తూ రెండవది ఇప్పుడు భూభాగం చట్టం వచ్చింది కాబట్టి గడిచిన 5 సంవత్సరాల కాలంలో జరగనుంది. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఎన్ని తప్పులు చేసిందో అన్యాయంగా అక్రమంగా వాళ్ళ పేరు రాస్తున్నారో వాటిపైన 30 రోజుల లోపల క్యాన్సర్ కావాలి, చర్యలు తీసుకోవాలి. క్యాన్సర్ చేసి స్వాతంత్రం క్యాన్సర్ చేసి వాటిని ప్రభుత్వ ఖాతాలో ఉంచాలా. రెండవది నాకు తెలిసి ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమంగా కబ్జా చేస్తే హోలీ చట్టం ప్రకారం పేరు కూడా దొరకకుండా ఉండేటువంటి చట్టాలు సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే ఇక వ్యక్తులమైన కోపం కాదు. ఇటువంటి తప్పులు భవిష్యత్తులో ఎవరు చేయకుండా ఉండాలంటే తప్పులు చేస్తే నాకు మళ్ళా శిక్ష పడిన భయం కాదు. ఆ భయం లేకనే ఇటువంటి తప్పులు చేస్తాము. ఒక చిన్నమ్మాయి గవర్నమెంట్ ల్యాండ్ అదేగా ల్యాండ్ అది విలువ చౌరసా కాబట్టి అది ఎకరం 2 కోట్లు దాకా పోతుంది. ఎక్కడ పోతుంది అదే 2 కోట్లు పోతుంది. అది ప్రభుత్వ భూమి తెలిసి కూడా ఆ ప్రభుత్వ భూమిని మత్స్యకారుల సంఘం కోసం ప్రభుత్వం ఆ భూమిని మీరు తెలుసుగలుగుతారు. ఈ విషయం తెలిసి ఆ భూమిని మత్స్యకారుల సంఘం కోసం చెప్పని ఆ చేపల పెంపకం ఇచ్చింది. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి జబర్దస్తిగా అధికారాన్ని అడ్డపెట్టుకొని పథకాన్ని అడ్డపెట్టుకొని అడ్డగోలు నిర్మాణం చేస్తుంటే అధికారులు నోటీసు ఇచ్చినా కూడా ఆపకుండా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని అడుగులకు మడుగులతో వాళ్ళు పెట్టుకొని గొప్ప మాటలు చెప్పారు. ఇదే పాత్రలో కూడా ఎట్లా కబ్జా చేసిండ్రు. ఒక ట్రాక్టర్ మట్టి తీసుకుపోతే వాళ్ళ కేసు పుట్టెలతో మాత్రం కేసు లేదు. కేరళ కాలంకి వెళ్ళి అర్హత లేకుండా పర్మిషన్ లేకుండా కాలం నుంచి బాగా అంటే అడ్డగోలిగా చట్టం అనేది అది ఒకటి చట్టం ఎవరికి చుట్టం కాదు. అందుకనే ఎవరు చేసినా వాళ్ళ పెద్ద పట్టాల్సిందే. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మా పార్టీ అయినా సరే ఎవరైనా సరే. అందుకనే ఆ చిన్నమ్మాయి బంగ్లాదేశ్ లో ఇల్లు కట్టేసి ఆ